హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. బాలీవుడ్ హాట్ బాంబ్ పూనం పాండే మరణించినట్టుగా ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పూనం పాండే ఇన్స్టా ఖాతాలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆమె క్యాన్సర్ బారిన పడడంతోనే కన్ను మూసినట్టుగా అందులో తెలిపాడు. ఇక ఇప్పుడు పూనం పాండే మరణించిన వార్తలపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. నిజంగా ఇది నిజమేనా, లేక ఏదైనా పబ్లిసిటీ స్టంటా అని కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఈమె చాలా కాంట్రవర్సీలు చేసి అవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే చేశానని చెప్పింది. ఆమె చేసే ఫోటోషూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంత అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ను చేసేందుకే పూనం పాండే మొగ్గు చూపుతుంది. ఆమె ఎప్పుడూ 18+ కంటెంట్ను మాత్రమే ప్రమోట్ చేస్తుండేది. అలా ఆమె ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక ఆమె సపరేట్ యాప్ ద్వారా కూడా తన అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తుండేది. సినిమాల సంగతి అటుంచితే నెట్టింట్లో చేసే హంగామనే ఓ రేంజ్లో చర్చలకు దారితీస్తుండేది. నెట్టింట్లో కుర్రకారుకు తన అందాలతో గాలమేస్తుంటుంది ఈమె. అలాంటి పూనం పాండే ఇప్పుడు క్యాన్సర్ బారిన పడి మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. పూనం పాండే 1991 మార్చి 11న కాన్పూర్లో జన్మించింది. పూనం పాండే 2013లో నాసా చిత్రంతో మహిళా ప్రధాన పాత్రను పోషించింది. ఆమె తన విద్యార్థినితో లైంగిక సంబంధాన్ని ముగించే ఉపాధ్యాయురాలుగా నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే పబ్లిసిటీ కోసం ఆమె నగ్నంగా ఉన్న ఫోటోల్ని ప్రచారానికి ఉపయోగించారు. దాంతో శివసేన ప్రధాన కార్యదర్శి చిత్రపట ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టర్ని ఆ రోజు తగలబెట్టేశారు. అప్పట్లో ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. పూనం పాండే తన సుదీర్ఘకాల ప్రియుడు సాంబు బాంబేని 2020 సెప్టెంబర్ 1న వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ వివాహాన్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా ప్రైవేటుగా జరుపుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని తన ఇంట్లోనే పెళ్లి చేసుకుంది. అయితే సెప్టెంబర్ 1న పెళ్ళైతే 10 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 11నే తన భర్త తనను వేధించాడని, బెదిరించాడని, దాడి చేశాడని బాంబేపై ఫిర్యాదు కూడా చేసింది ఈమె. దాంతో బాంబేని సెప్టెంబర్ 23న గోవాలో అరెస్టు చేశారు. అప్పట్లో తన భర్త బాంబే గోవాలోని కెనకోన గ్రామంలో షూటింగ్లో ఉన్నాడు. 2020 నవంబర్ 5న ప్రభుత్వ ఆస్తులపై నగ్న వీడియో చిత్రీకరించినందుకు పాండేని ఉత్తర గోవాలో అరెస్టు చేశారు అప్పుడు పోలీసులు. అలాగే 2022 జనవరి 18న అనేక మంది బాలీవుడ్ తారలు పాల్గొన్న ప్రధాన పోర్న్ ఫిల్మ్ రాకెటింగ్ వివాదాల కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపించబడిన తర్వాత ఆమెకు భారత సుప్రీంకోర్టు అరెస్ట్ నుండి రక్షణ కల్పించింది. అయితే ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించిందని ఆమె మేనేజరు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొనడంతో ఇది నిజమా కాదని బాలీవుడ్ జనాలు ఇప్పటికీ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజమే అని తేలింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టియండి.